ద ఎలక్ట్రికల్ స్టేట్ ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సినిమా ఎలా ఉందంటే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అడల్ట్ సీన్స్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ ప్లాట్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక హీరోయిన్కి అయితే తమ్ముడు ఉంటాడు. తమ్ముడు అయితే తప్పిపోతాడు. అదొక ప్రపంచం అని చెప్పుకోవచ్చు. రోబోట్లు కావచ్చు, కానీ వింత జరుగుతుంటుంది. దాంట్లో అయితే తన తమ్ముడు అయితే తప్పిపోతాడని చెప్పుకోవచ్చు. దాని తర్వాత హీరోయిన్ ఇంకా హీరో వీళ్ళిద్దరు ఏం చేసిరు, అసలు తీసుకొచ్చిరా లేరా వాళ్ళ తమ్ముడిని, హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని అనేది మూవీ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. చాలా రోబోట్స్ అయితే ఈ మూవీలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మామూలు ఉండదు, పిచ్చెక్కిపోతుంది అని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళైతే ఈ సినిమాని అయితే చూడాల్సిందే అని చెప్పుకోవచ్చు. కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి, కానీ సినిమా అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే వాళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ అయితే మామూలు లేదు. విఎఫ్ఎక్స్ కూడా ప్రతి దగ్గర నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. హీరో ఇంకా హీరోయిన్ చేసే కొన్ని సీన్స్ కావచ్చు, వాళ్ళు ఆ యాక్షన్ సీన్లో కావచ్చు, హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని కాపాడే విధానం కావచ్చు, ప్లాట్ కావచ్చు, చాలా మంచిగా అయితే డైరెక్టర్ అయితే పెంచుకున్నాడు అని చెప్పి ఫ్రెండ్స్. అదే ప్లాట్లో అయితే తీసుకెళ్ళండి అని చెప్పి ఫ్రెండ్స్. కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగా అయితే మనకైతే కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా మీరు చూసినా మీకు ఎలా అనిపించింది అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ద ఎలక్ట్రికల్ మూవీ రివ్యూ ప్లాట్ కావచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా అయితే నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెంటనే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి అడల్ట్ సీన్స్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ మూవీ నచ్చిన వాళ్ళైతే ఈ సినిమాని అయితే చూడవచ్చు, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు అని చెప్పొచ్చు. ఆ విధంగా అయితే ఈ సినిమాలో అయితే కొన్ని స్టోరీ అదైతే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కానీ ఒక సీన్స్ ఉంటుంది భయ్య, మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కొంచెం కూడా మనకి డల్గా కాకుండా ఎంగేజ్ చేసుకుంటూ అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోబోట్తో ఉండే సీన్స్ కావచ్చు, మామూలు ఉండదు, పిచ్చెక్కిపోతాయని చెప్పుకోవచ్చు. అసలు హీరో చేసే కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, తను తీసుకునే ఐడియాస్ కావచ్చు, ఇంకా రోబోట్స్ వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కావచ్చు, చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అందుకోసం మూవీ కూడా గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. అసలుకి ఒక్కొక్క సీన్స్ దగ్గర వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ తన తమ్ముడు కోసం ఎంత కష్టపడుతుందో అనేది మనకైతే ఈ మూవీలో అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు. అంటే డైరెక్టర్ చూపిస్తాడు. అసలుకి తను కష్టపడే విధంగా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ద ఎలక్ట్రికల్ స్టేట్ మూవీ రివ్యూ చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ రివ్యూస్ కోసం కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి 5కి 2.9. మరి మీరు ద ఎలక్ట్రికల్ స్టేట్ మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది జెన్యున్ హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని మన పేజ్ని అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.